సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ న్యూ వీడియో. ఇవాళ అయితే డే 3 నవరాత్రి అండ్ ఇవాళ మా కాలేజ్ లాస్ట్ డే అనమాట. కానీ నేను వెళ్తలేను. ఇవాళ మా కాలేజ్ లాస్ట్ డే కానీ నేను వెళ్తలేను. ఎందుకో రీజన్ చెప్పినా కదా, ఎవరు వస్తలేరు. నవరాత్రి ఇలా అనవసరంగా పెట్టి అనిపిస్తుంది కాలేజ్. నాకు బుద్ధి కూడా అయితే లేదు కాలేజ్కి. 2 days కానీ నేనే తీసుకున్నా కావాలని. నిన్న పోలే ఇవాళ పోలే. మొన్న నార్మల్గా హాఫ్ డే వచ్చేసిన, తెలిసిందే కదా. సో ఇవాళ ఇప్పుడే లేచిండే అనమాట. అప్పటి నుంచి చూడొచ్చు చిన్న అన్నీ పక్క బట్టలు ఇప్పటిదాకానే లేచిండే. ఇక ఎట్లాగో హాలిడేస్ కాబట్టి మనం లేట్ లేస్తాం. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎట్లాగో జల్దీ లేస్తాం కాబట్టి ఈ హాలిడేస్ ఉన్నన్ని రోజులైనా కొంచెం ఎక్కువసేపు వండుకుందాం అనే థాట్తో ఎక్కువసేపు అయితే వండుకుంటా. ఇక ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు లేచి మన పని మనం చేసుకోవాలి, మన వర్క్ మనం చేసుకోవాలి. హాలిడేస్ వచ్చిందంటే చాలు మనకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన వర్క్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది అండ్ రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి. సో నాకు హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయి అనే థాట్లో ఉంటా. మనకి హాలిడేస్ వస్తాయి కనుక మన పర్సనల్ వర్క్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కాలేజ్ డుమ్మా కొట్టి మరీ నేనైతే వర్క్ చేస్తాను కదా. సో అదే హాలిడేస్ వచ్చింది అనుకో, కాలేజ్ డుమ్మా కొట్టే అవసరమే ఉండదు అనే ఒక థాట్తో నాకైతే ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయని వెయిట్ చేస్తాను అనమాట. సో ఇవాళ అయితే డే 3 అండ్ బయటికి ఎటుగానే వెళ్దాం. సాయంత్రం పూట ఇవాళ బర్కత్పూర అటు సైడ్ వెళ్దాం దుర్గమాతను చూడడానికి. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఓకే, ఫైనల్లీ ఆ వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ కూడా వేసేసిన అనమాట. ఎడిట్ కూడా అయిపోయింది, ఎక్స్పోర్ట్ కూడా అయిపోయింది. చూడొచ్చు, ఇది డే 9 వ్లాగ్ అనమాట. 9th వ్లాగ్ ఇది. అంటే కంటిన్యూస్గా వ్లాగింగ్ చేసినాం కదా. సో ఇది 9th వ్లాగ్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి మనమైతే అప్లోడ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ దీన్ని అయితే అప్లోడ్ చేయాలి. థంబ్నెయిల్ తర్వాత చేద్దాం. అప్లోడ్ ప్రాసెస్లో పెట్టేసి థంబ్నెయిల్ చేద్దాం. ఎందుకంటే 2 పనులు ఒకటేసారి అయిపోతాయి కాబట్టి. చూద్దాం, ఇది 8th డే వ్లాగ్, ఇది 9th డే వ్లాగ్. 9th డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం. 8th డే వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అనుకుంటా. మన ఛానల్ అప్లోడ్ అయిపోయిన తర్వాతనే 9th డే వ్లాగ్ అయితే వస్తుంది. చూడొచ్చు, ఇదైతే ఇప్పుడు అప్లోడ్ చేయాలి. అయితే అప్లోడ్ అవుతుంది. సో ఆ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేనైతే మన థంబ్నెయిల్ అయితే వేసుకుంటా. అప్పటి వరకు థంబ్నెయిల్ చేసేసిన తర్వాత ఆ వీడియో అప్పటి వరకు అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నా. ఇగో పాపడాలు అయితే ఉంచుకున్నాం, అన్నం కూడా ఉంది. అన్నం అయితే తినాలి. అన్నం తిన్న తర్వాత మనకి ఇప్పటిదాకా ఫ్యాక్ట్ వీడియో చేస్తున్నాం, అది కొంచెం చేసినాం. ఒక 2 minutes, ఒక 1 minute వరకు ఏమో చేసిన ఎడిటింగ్. అది ఇంకా 5-6 minutes ఉంది. ఆ ఫ్యాక్ట్ వీడియో అయితే ఇప్పుడు చేద్దాం. ఇది తిన్న తర్వాత. మస్తు ఆకలి అవుతుంది. ఇప్పుడైతే అప్పటి నుండి ఆఫ్ అయితే ఉంది. ఇప్పుడు ఆన్ చేసుకొని ఆ వీడియో ఒకటి ఎడిట్ చేసే ఉందన్న కదా. సో ఆ వీడియో అయితే ఎడిట్ చేసేద్దామని అయితే తీసుకున్నా. అప్పటి నుండి అయితే ఇట్లనే రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. అట్లనే నిద్ర పట్టేసింది. 5 అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి 6-6:30 వరకు వీడియో ఎడిట్ చేస్తా మ్యాక్సిమం. అంటే ఇంకెక్కువ టైం కూడా పట్టవచ్చు. ఒకవేళ గట్టిగా పట్టుకుంటే కనుక వీడియోని 6 వరకు అయిపోకూడదా, అంటే ఇంకా 1 hourలో. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఈ వీడియో ఐఫోన్లో తీసిన కాబట్టి 2 సపరేట్ అండ్ ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి కాబట్టి అంటే మెల్ల మ్యాచ్ చేసుకుంటే ఇవంతా నింపాలంటే టైం పడుతుంది. ఇప్పుడైతే వీడియో పార్ట్ అయితే చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది అనమాట. వీడియో ఇంకా ఆడియో అనేది 2 మ్యాచ్ అయితే చేసిన. నేను వీడియో తీసింది ఒక 8 minutes ఏమో, కానీ వీడియో వచ్చింది మాత్రం 4 minutes 48 seconds, అంటే 5 minutes వచ్చింది. అంటే దాదాపుగా అందులో 8 minutes అంటే 3 minutes నార్మల్గా కట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎట్లున్నాయో చూడొచ్చు. చూడండి కట్స్ ఎట్లున్నాయో. ఈ ఆడియో ఇంకా వీడియో 2 మ్యాచ్ చేసుకుంటే చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అదైతే చేసేసిన. ఇప్పుడు ఏవైతే ఓవర్లేస్ ఉంటాయో, లైక్ ఇప్పుడు ఒక వీడియో గురించి చెప్తున్నాం, ఒక టాపిక్ గురించి చెప్తున్నాం అంటే ఆ టాపిక్కి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఆ వీడియోలో పెట్టాలి కదా. సో ఓవర్లే లాగా. సో ఆ ఓవర్లేస్ ఆ రిఫరెన్సెస్ మాత్రమే పెట్టాలి. మిగతా ఆడియో ఇంకా వీడియో అయితే 2 మ్యాచ్ చేసిన. జస్ట్ పైనకి ఏవైతే మన సౌండ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయో అవి అయితే చేయాలి. అవి చేసిన తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపెడతా. ఇప్పుడైతే 5:30 అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్లో అయితే ఈ వీడియో నార్మల్గా ఆడియో ఇంకా వీడియో అయితే మ్యాచ్ చేసిన. 5కి ఏమో మీకు చెప్పిన కదా, 5కి స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఆడియో ఇంకా వీడియో మ్యాచ్ చేసిన. ఇప్పుడైతే ఓవర్లేస్ ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కరెంట్ అయితే పోయిందనమాట ఇంట్లో.
అప్పటి నుంచి ఖాళీ కూర్చున్నప్పుడు ఏమో పోలే, ఇప్పుడు ఇంట్లో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కరెంట్ పోయింది, ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పుడైతే టైం 5:45 అవుతుంది. మ్యాక్సిమం అయిపోయింది, జస్ట్ ఇట్లా ఫైనల్ టచింగ్ ఇస్తున్నా, ఫినిషింగ్ చేస్తున్న వీడియోకి కరెంట్ పోయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది. చిన్న ఉందని ఆలోచించకూరి, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తా ఏమైంది అసలు అనేది. చాలా ఒక ఇన్సిడెంట్ అయితే అయింది, సో అదేందో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో చెప్తా. వ్లాగ్స్లో డైరెక్ట్ ఒక కొత్త వీడియో తీస్తా, ఆ వీడియోలో చూడండి. అనుకోని ఇన్సిడెంట్ అయితే అయింది కాబట్టి ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వ్లాగ్స్లో తెలుస్తుంది ఏమైంది అనేది. ఫేస్ చూస్తేనే అర్థమైపోవచ్చు మీకు ఏమైందని. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో చెప్తా.